అందరికీ నమస్కారం. ఈ కథల ద్వారా జీవితానికి ఒక దిశానిర్దేశం చేయాలనే సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 7వ కథను చెప్పుకుందాం. కథ పేరు నల్ల కుక్క తెల్ల కుక్క. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? కీర్తన్ గారాబంగా పెరిగాడు. అడిగిందల్లా కొనివ్వమని అమ్మా నాన్నలతో వాదించేవాడు. చేతులతో వారిని ఇబ్బంది పెట్టేవాడు. అంతటితో ఆగకుండా ఇంటర్నెట్, ఫేస్బుక్, వాట్సాప్ల ద్వారా ఆడపిల్లల్ని వేధించేవాడు. ఒకరోజు సీటీంకి దొరికిపోయాడు. అతనిది 15 సంవత్సరాల వయసు, అంటే మైనర్ కాబట్టి శిక్ష వేయకుండా కౌన్సిలింగ్లో కూర్చోబెట్టారు. అంతమంది ముందు దోషిలా కూర్చోవడంతో తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. కౌన్సిలర్ మేడం, నేను ఎలాగైనా మారాలి, నన్ను మంచివాడిని చేయండి అడిగాడు. అప్పుడు కౌన్సిలర్ మేడం, తెల్ల కుక్క గెలుస్తుందా, నల్ల కుక్క గెలుస్తుందా అని అక్కడున్న 2 కుక్కల బొమ్మలను చూపించి అడిగింది. దానికి జవాబుగా తెల్ల కుక్క గెలుస్తుంది అని చెప్పాడు. దానికి ఆమె రంగు చూసి చెప్పడం కాదు, మనం ఏ కుక్కకి ఎక్కువ ఆహారం పెడితే ఆ కుక్క బలంగా మారి గెలుస్తుంది. మనలో కూడా మంచి చెడు ఆలోచనలు, భావాలు, ప్రవర్తనలు ఉంటాయి. అయితే దేనికి మనం ఎక్కువ పదును పెడితే మనం అలాంటి వ్యక్తులుగా మారుతాము. ఈ కథలో సమయస్ఫూర్తిని తెలుసుకుందాం. మంచిని పెంచు. మంచి వ్యక్తిత్వం, చెడు వ్యక్తిత్వం అనే 2 రకాలుగా ఉండవు. వ్యక్తిత్వం అనేది ఒక్కటే. దాన్ని మంచిగా మార్చుకున్నా చెడుగా మార్చుకున్నా మన చేతుల్లోనే ఉంటుంది. ప్రతి మనిషికి చూడడం ద్వారా 83% ఆలోచనలు వస్తాయి. వినడం ద్వారా 11% వస్తాయి. మిగతా 6% రుచి, స్పర్శ, వాసన ద్వారా వస్తాయి. అంటే మనలో మంచి ఆలోచనలు రావాలన్నా చెడు ఆలోచనలు రావాలన్నా మన 5 జ్ఞానేంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక యాక్టివిటీని చేద్దాం. గాంధీజీ సూచించిన చెడు చేయవద్దు, వినవద్దు, మాట్లాడవద్దు అనే 3 కోతుల బొమ్మలను డ్రాయింగ్ రూమ్లో పెట్టుకోండి. అది చూసినప్పుడల్లా నాలోని మంచి వ్యక్తిత్వాన్ని పెంచాలంటే 3 కోతులను అనుసరించాలి అని గుర్తుంచుకోండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకంలోని 7వ కథ సమాప్తం.